తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మిత్రులారా, దాదాపు 18-19 రోజుల నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సోనం వాంచుక్ దీక్ష చేపట్టిండు. రాజ్యాంగబద్ధంగా ఎవరికి హాని కలిగించకుండా. నీట్ పేపర్ లీక్ అయిందని, ఎందువల్ల లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు, ఎందుకు ఈ విద్యార్థి జీవితాలతో ఈ బీజేపీ మతతత్వ పార్టీ ఎందుకు ఆడుకుంటుంది, ఇంకా ఎన్ని రోజులని ఎన్ని పేపర్లని లీకేజ్ చేస్తారు, ఈ దేశంలో విద్యా వ్యవస్థను ఎందుకు నాశనం చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వము, ఎందుకు లీక్ అయింది, దాని మీద వివరణ ఇవ్వాలని మోడీ, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయాలని ఆ పదవి నుండి, కొత్తవారు ఎవరు వచ్చినా కానీ అటువంటి పేపర్ లీకులు కాకుండా విద్య చాలా ఇంప్లిమెంటేషన్ కావాలని ఆయన ఒక శాస్త్రవేత్త నిరాహార దీక్ష చేస్తుండు. దానికి ఈ మీడియా సంస్థలు ఎవరైతున్నారో, మీడియా సంస్థలు అంటే పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళే కానీ, ఇంకా వార్తా న్యూస్ పేపర్లే కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు దాన్ని బాగా చేసడం లేదు. అయితే ఈ దేశంలో ఆల్రెడీ మీడియా సంస్థలన్నీ బీజేపీ తన ఆధీనంలో పెట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ యువతి యువకులారా మరియు గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యావంతులారా, ఈ దేశాన్ని మతం నుండి, కులం నుండి, ఈ దేవుళ్ళ నుండి విముక్తి కలిగించండి. ఎటువంటి మతాలు, ఎటువంటి కులాలు, ఎటువంటి దేవుళ్ళు అంటే కంపుకొట్టే కులాలు, పనికిరాని మతాలు, చలనం లేని దేవుళ్ళ ఈ బానిసత్వం నుండి విముక్తి కలిగించండి. రాబోయే తరానికి వంటగట్టకండి. ఈ 12 సంవత్సరాలలో పైబడిన 40 సంవత్సరాలలోపు ఉన్నటువంటి వ్యక్తులందరూ ఈ మూడిని మీ మైండ్లో నుండి, మీ బుర్రలో నుండి తీసి ఒక మనిషిగా జీవించండి. అంతా సమరస్యంగా ఉంటుంది, అందరూ మంచిగా ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఈ 12 సంవత్సరాల నుంచి ఉండి పిల్లలకు మీ మతము మా మతము, మీ దేవుడు మా దేవుడు, మీ కులాలు మా కులాలు, బొంగుల కులాలు బొంగుల మతాలు, బొంగుల దేవుళ్ళు అనుకుంటా వాళ్ళ మైండ్లో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. బీజేపీ మొత్తం అదే చేస్తుంది. ఎందుకంటే దాదాపు నేను ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్న కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ఎట్లుంటాయని. మొత్తం ఎట్లుంటే డైవర్షన్ పాలిటిక్స్ ఉంటాయి. సోనం వాంచుక్ సార్కి నేను మద్దతు ఇస్తున్నా, మీరు కూడా మద్దతు ఇవ్వాలి. కేంద్రంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ చూస్తే బీజేపీ, చూస్తే నరేంద్ర మోడీ, అరే నీకు దమ్ము లేదారా, నీకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నీ దగ్గర సిబిఐ ఉంది, అన్నీ ఉన్నాయి నీ దగ్గర, ఎందుకు లీక్ అయింది, ఎవరు లీక్ చేసిండు, అసలు ఏమైంది, అవన్నీ తీయండి రా బాబు, తీసి ప్రజలకు చెప్పండి. ఎందుకు ఇట్లా చేస్తారు, ఎందుకు ఇట్లా జీవితాలతో ఆడుకుంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏదో పాకిస్తాన్ పార్టీ అంట, వేరే దేశం పార్టీ అంట, దానికి వేరే ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తాయంట. అరే నీ దగ్గర ఇంటెలిజెన్సే ఉంది భాయ్, నీ దగ్గర ఇంటెలిజెన్సే ఉంది, అన్నీ ఉంది నీ దగ్గర, ఎన్ఐఏ ఉంది నీ దగ్గర, సిబిఐ ఉంది, అంతా ఇంటెలిజెన్స్ ఉంది. భారతదేశంలో ఏ సోషల్ మీడియా మొత్తం నీ గుప్పిట్లో ఉంది, మొత్తం అందరి ఫోన్లు నీ గుప్పిట్లో ఉన్నాయి. ఎవడు ఏం చేసినా కానీ నీకు ఆల్రెడీ ఇది వచ్చేస్తుంది. ఎవడు ఏం చేసిండు, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయని ప్రజలకు చూపెట్టు, రాజ్యాంగబద్ధంగా చూపెట్టు. ఇట్లా నోటి మాటలు కాదు, నీ దగ్గర ఒక వ్యవస్థ ఉంటుంది కదా, ఒక చట్టం ఉంటుంది కదా, ఆ చట్టం ప్రకారం చూపెట్టి ఎవరు ఏం చేస్తారు అనేది. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ మీద ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడం లేదు? మొన్న రామ మందిరంలో 250 కోట్ల నిధులు దొంగిలించబడ్డాయని దాని మీద గుట్టంగా మాట్లాడతలేదు. ఇంకా ఏదో పూరి జగన్నాథ్ ఆలయంలో గుట్టంగా మొన్న దొంగతనం జరిగిందంట, నిధులు దాని మీద కూడా ఎందుకు మాట్లాడతలేదు? తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులారా, చైతన్యవంతులారా, ముఖ్యంగా ఉపాధ్యాయులారా, చదువుకున్న వ్యక్తులారా, మీకు అందరికీ నా నమస్కారాలు. దయచేసి చిన్నపిల్లలకి అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి కులాన్ని, మతాన్ని, పనికిరాని దేవుణ్ణి అంటగట్టకండి. మీకు అంత తెలివి ఉంటే కులం ఏం చేస్తుంది, మతం ఏం చేస్తుంది, ఈ చలనం లేని దేవుడు ఎక్కడి నుంచి వచ్చిండు, వాటి గురించి వివరణ ఇవ్వండి. దేవుడు లేకుండా బతకలేమో మనము, వాటి గురించి వివరణ ఇవ్వండి.
ఇంకా 12 సంవత్సరాల పైబడి నుండి 12 సంవత్సరాల పై నుండి 35 సంవత్సరాలు మా అంటే ఒక 40 సంవత్సరాలు 40 సంవత్సరాల ఏజ్ బార్ వ్యక్తులకు వేరే ఆలోచన విధానం ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ 35 ఏజ్ సరిపోతుంది. ఈ వ్యక్తులు 12 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్, మీ మైండ్లో నుండి మీ బుర్రలో నుండి మీ బాడీలో నుండి పనికి మాలిన కులాన్ని, పనికిరాని మతాన్ని, ఈ చలనం లేని దేవుళ్ళని, ఏ దేవుడన్నా క్రిస్తువు లేక ముస్లిము, హిందూ దేవుళ్ళు, ఈ ఫోటోలకి, బండరాతి విగ్రహాలకి, ఇనుప కడ్డీలకి పరిమితమైన ఈ దేవుళ్ళ ఆలోచన విధానాన్ని తీసి పక్కకు పెట్టండి. చైతన్యవంతంగా ఆలోచించండి. ఎందుకు ఈ దేవుళ్ళు వచ్చారు ఈ భారతదేశంలోకి? ఇంత ఇది ఉంది ఈ దేశంలో? ఎందుకింత మతతత్వ గొడవలు అవుతున్నాయి? ఎందుకింత మీ దేవుడు మా దేవుడు, మీ మతం మా మతం అని కొట్టుకొస్తారు? అరే సన్యాసులారని, వర్షాలు లేక తెలంగాణలో వర్షాలు లేక చాలామంది రైతులు ఏడుస్తుర్రు వర్షాలు లేక పంటలు వేసి. నీకు సోయలేదా? మీ దేవుళ్ళకు డైలీ పూజలు చేస్తుంటారు, డైలీ నమాజులు చేస్తుంటారు, సండే శుక్రవారం వస్తుంటే ప్రార్థనలు చేస్తుంటారు. ఈ దేవుళ్ళంతా ఏం బిక్తున్నట్టు? మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే ఈ దేవుళ్ళంతా ఏం బిక్తున్నట్టు? ఆ దేవుని కాడికి పోలే, మీరు జ్వరాలు తక్కువ చేసుకోవాలి. ఎందుకు హాస్పిటల్కి పోతారు అంతగానం భక్తులు వాళ్ళు? అంత భక్తులు అందరూ పిచ్చి సన్యాసులారా. నమ్మకం ఉండాలి, మరి గుడ్డి నమ్మకం ఉండొద్దు. మూఢనమ్మకాలను వదలండి. శాస్త్రీయంగా సైన్స్ పరంగా ఆలోచన చేయండి, సరేనా? చిన్నపిల్లలకైతే కులాలని మతాలను అంటగట్టకండి ప్లీజ్. ఐ విల్ రిక్వెస్ట్. ఇంకొకటి 12 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న యువకులు ఎవడన్నా కానీ మా కులము, మా మతము, మా దేవుడు అన్నాడంటే వాడు ఒక సైకో ఫెలో, వేస్ట్ ఫెలో, వాడు ఒక రోగి అన్నమాట. మానసిక రోగి. వాడు ఎక్కువ మా మతము, మా దేవుడు, మా కులాలు అన్నాడంటే వాడు ఒక మానసిక రోగి అని వాడిని వదిలిపెట్టేసేయాలి. వాడు ఒక గజ్జి కుక్క తీరాన్ని ఈ రిలేషన్ కుక్క తీరాన్ని వదిలి పక్కకు పెట్టేసేయాలి. వీడొక వేస్ట్ ఫెలో, వీడొక కులతత్వం అది, వీడొక మతతత్వ అది, వీడొక చలనం లేని దేవుడు అంటే వీడొక మానసిక రోగాన్ని వదిలిపెట్టేసేయాలి. వాడి గురించి ఆలోచించద్దు. ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో యువకులు చాలా చైతన్యవంతంగా, అభివృద్ధి పరంగా, విద్యాపరంగా, శాస్త్రీయంగా, సైన్స్ పరంగా ఎవరైతే ఆలోచిస్తారో అటువంటి యువకులని బాగా మనం అభినందిస్తామన్నమాట. ముఖ్యంగా కులాలకు, మతాలకు, దేవుళ్ళకు బానిస అయిన వ్యక్తులు అయితే నాకు పెద్ద చెడ్డ చిరాకు. వీటిని మూడింటిని వదిలి జీవిస్తున్న వ్యక్తులు ఎవడున్నా కానీ వాళ్ళని నేను 100% నేను గౌరవిస్తా, మర్యాదిస్తా. వాళ్ళతో కొంత వాళ్ళ ఆలోచన విధానాన్ని పంచుకుంటా, నా ఆలోచన విధానాన్ని షేర్ చేస్తా. సో సోనాం వాంచుక్ సార్కి మనం అందరం మద్దతు ఇద్దాం. ఈ ధర్మేంద్ర ప్రధానిని రిజైన్ చేసి ఈ కేంద్ర ప్రభుత్వం అనొద్దు, భారత ప్రభుత్వం భారతదేశంలో ఇటువంటి నీచమైన పనులు చేస్తున్న ఈ బీజేపీ మతతత్వ పార్టీ మెడలు వంచి గుజరాత్కి తరిమించే దగ్గర మనం అందరము యుద్ధానికి సిద్ధం కావాలి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఓ హిందూ నా యువతి యువకులారా, ఇది బీజేపీ మన పార్టీ కాదు, ఆ వ్యక్తులు మన వాళ్ళు కాదు. అది గుజరాతీ దొంగల మూట. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం ఈ కులాన్ని, మతాన్ని, దేవుణ్ణి మన మైండ్లోకి వెళ్ళి తీసి పక్కకు పెడితే అప్పుడు ఈ బీజేపీ ఏం చేస్తుంది, ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మనం అవి మైండ్లో పెట్టుకొని ఆలోచించినాం అనుకో మనకు అవి అర్థం కాదు బాస్, మనకు అర్థం కాదు. బీజేపీ చేస్తున్న అరాచకాలు అర్థం కాదు మనకు. అందుకే నేను ప్రతి ఒక్క హిందూ వ్యక్తులకి, సోదరులకు చెప్తున్నా, జెంట్స్ అండ్ గర్ల్స్కి మీరు అవి వదిలిపెట్టండి. ఆ మైండ్ తీసి ఆలోచించండి. మన మైండ్లో నుంచి కులాన్ని, మతాన్ని, పనికి మళ్ళీ దేవుని వ్యవహారాన్ని తీసి పక్క కట్టి ఆలోచిస్తే అప్పుడు దేశంలో బీజేపీ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి అరాచకాలు చేస్తున్నాయి, ఎక్కడ గుట్టలు తవ్వుతుంది, ఎక్కడ ఎటువంటి ఇది చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఆ పార్టీ మనది కాదు, మన జీవితాలను బాగు చేయదు. రోజు కూలి రెక్కడదా కానీ డొక్కాడని బతుకులను అది బాగు చేయలేదు ఆ పార్టీ.
అది దోచుకునే పార్టీ. ఎందుకంటే మొన్నటికి మొన్న రామ మందిరంలో 250 కోట్ల స్వా అయితే ఇప్పటికీ ప్రెస్ మీట్ లేదు, ఏం లేదు. సో ఓకే బాయ్.